ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 28వ తేదీన రాఖీ పౌర్ణమి రాబోతుంది. అదే రోజున చంద్రగ్రహణం అనేది కూడా ఏర్పడబోతుందన్నమాట. అంటే ఆ రోజున మనకి 3వ శ్రావణ శుక్రవారం కూడా జరుపుకుంటూ ఉంటాము. ఈ 3వ శ్రావణ శుక్రవారం రోజున మనకు రాఖీ పౌర్ణమితో కూడినటువంటి అతిపెద్ద చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది కొడుకులు ఎవరైతే ఉన్నారో కొడుకులు ఉన్నటువంటి వారికి దోషంతో కూడిన గండంతో వచ్చిందని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీ ఇంట్లో మీకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులతోటి రూపాయి ఖర్చు అనేది లేని ఈ చిన్న పరిహారం అనేది మీరు చేసుకోవడం వలన కొడుకులతో వచ్చేటువంటి ఈ కీడు ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఎందుకు అంటే చంద్రగ్రహణం అంటే చంద్రుడికి గ్రహణం పట్టినటువంటి రోజు. ఆ రోజున ప్రకృతిలో రకరకాలైనటువంటి మార్పులు చేర్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. నిజానికి మన భారతదేశంలో చంద్రగ్రహణ ప్రభావం అయితే లేదు. మన భారతదేశంలో ఇది పెద్దగా కనిపించదు. కాబట్టి ఆహార నియమాలు కానీ లేదా శోధక నియమాలు కానీ పట్టు విడుపు స్థానాలు కానీ లేదా దేవాలయ మూసివేయడం కానీ ఇవన్నీ కూడా ఏవీ లేవు. కానీ ఈ కొడుకులు ఉన్నటువంటి వారికి మాత్రం ఆ చంద్రగ్రహణం యొక్క కీడు దోషం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి మనకి జ్యోతిష పండితులు చెప్తున్నారు. అదే రోజున రాఖీ పండుగ కూడా వచ్చింది. ఆ రోజున మరియు మగ పిల్లలకి అన్నదమ్ములకి రాఖీలు కట్టుకుంటారు కదా. ఆ రాఖీ ఏ టైంలో కట్టాలి ఏంటి అనేది ఇక్కడ నేను చెప్తాను. ఆ టైంలోనే కట్టుకోవాలి. ఎందుకంటే మనకు చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి ఎప్పుడు కడితే అప్పుడు ఆ రోజు అనేది కుదరదనమాట. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి వారికి ఎలాంటి పరిహారం చేయాలి, కీడు తీసేసుకోవడానికి, ఇంకా రాఖీ ఏ సమయంలో కట్టుకోవాలి, అసలు ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది ఏంటి, ఇదంతా కూడా నేను క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా వింటేనే అన్ని విషయాలు అర్థమవుతాయి. అలాగే మరికొంతమందికి వీడియో రీచ్ అవ్వడానికి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కొడుకులు ఉన్నటువంటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగా చిన్న పిల్లలప్పటి నుంచి కూడా మగ పిల్లలు పుట్టారమ్మ, అబ్బాయి పుట్టాడా అన్న మాట దగ్గర నుంచి ఆ పిల్లోడు ఎదుగుదల మీద ఇట్లా ప్రతి దాని మీద కూడా బయటలో దాకెందుకు మన అయిన వాళ్ళే పడేడుస్తుంటారనమాట. అలాంటి ఏడుపులనేటివి ఇలాంటి గ్రహణ సమయాల్లో వాటి యొక్క ఎఫెక్ట్ అనేది పూర్తిగా పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 ఏళ్ళ మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేయాల్సిందే. అయితే గ్రహణ దోషం ఏ విషయాలు లేదు, కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. గర్భిణీ స్త్రీలు ఆ రోజున ఉదయం 6 గంటల నుంచి, అంటే ఆగస్టు 28వ తేదీన ఉదయం 6 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పొరపాటున కూడా బయటికి రాకూడదు. ఈ గర్భిణీ స్త్రీలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. ఇక స్కూల్కి వెళ్ళే మగ పిల్లలకైనా అలాగే 6 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 ఏళ్ళ మగవాడి వరకు ఈ పరిహారం చేసుకోవచ్చు అనమాట. చేయాల్సిందే. ఎందుకంటే కీడు అనేది వస్తుంది కాబట్టి. ఖర్చు లేని పరిహారం, నమ్మకపోయినా చేసుకొని నష్టం అయితే ఏమీ లేదు కదా. దీనికి నిండుగుండా అన్నం అనేది కావాలన్నమాట. మనం అన్నం వండుతాం కదా, ఆ అన్నం వండినప్పుడు అన్నం ఎవ్వరు తినకుండా నిండుగుండా అన్నం ఉంటుంది కదా, ఆ నిండుగుండా అన్నాన్ని మనం ఇక్కడ ఈ పరిహారానికి ఒక్క ముద్ద తీసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు. అన్నంతో ఈ పరిహారం అనేది చేయడం వలన అసలు అంటే మనకు అన్ని రకాలుగా అంటే అభిషేకాల్లో చూడండి, శివలింగానికి అన్ని అభిషేకాల్లో కల్లా కూడా అన్నాభిషేకం అనేది చాలా శక్తివంతమైందంటారు. అలాగే దిష్టి కూడా మనం ఇక్కడ అన్నాన్ని ఉపయోగిస్తున్నాం దిష్టి తీసేయడానికి. కాబట్టి పిల్లవాడి మీద ఎంత చెడు ఉన్నా, ఎంత నెగిటివ్ ఉన్నా పిల్లవాడికి అంటే కొంతమంది గిట్టని వాళ్ళు చేతబడులు చేపించే వాళ్ళు ఉంటారు, చెడు ప్రయోగాలు చేయించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ వల్ల ఎంత తెలివిగా ఉన్న పిల్లలైనా మగ పిల్లలైనా సరే, పెద్దోళ్ళైనా సరే, చిన్న పిల్లలైతే ఇంకా వెంటనే డల్ అయిపోతారు. పెద్దవాళ్ళు కూడా అంత తెలివిగా ఉండేవాళ్ళు కూడా దెబ్బ తింటారనమాట. కాబట్టి అదంతా కూడా తొలగిపోతుంది. అలాగే ఎక్కువగా బయట ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు మగవాళ్ళు. వేళ కాని వేళల్లో బయట తిరగడం కానీ, వేళ కాని వేళలో ఇంటికి రావడం కానీ, కాళ్ళు కడుక్కోకుండా ఒకసారి లోపలికి రావడం వంటివి, ఇలాంటివంటి ఏంటంటే దుష్ట శక్తులు, చెడు గ్రహాలు ఇలా ఏంటంటే
పిల్లవాళ్ళని ఆవగించే అవకాశం ఉంటుందన్నమాట. అది చిన్న పిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు. అందులో మగపిల్లలు కాస్త స్పీడ్ అనమాట. కాబట్టి మగపిల్లలు ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఎప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది, ముఖ్యంగా ఈ గ్రహణ సమయాలలో. కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకోవడం వలన మీకు ఆ చెడంతా కూడా తొలగిపోతుంది. అసలు ఈ పరిహారం ఏంటనేది ఇక్కడ నేను క్లియర్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. చంద్రగ్రహణం అంటే ఏంటి అంటే, చంద్రుడు ఒకేసారిలోకి వచ్చినప్పుడు భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో ఉంటుందన్నమాట. అప్పుడు భూమి నీడ చంద్రుడి పైన పడడంతో చంద్రుడి కాంతి కొంతవరకు తగ్గుతుంది. దీన్నే చంద్రగ్రహణం అంటారు, పాక్షిక చంద్రగ్రహణం అంటారు అన్నమాట. ఇదే రోజున 3వ శ్రావణ శుక్రవారంతో కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మన నియమ నిష్టలతోటి పరిహారం అనేది చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఈరోజు చంద్రుడు కాస్త ఎరుపు రంగు కూడా మారుతాడనమాట. ఇలా చేయడం వలన మన మీద అంటే బిడ్డల మీద ఉన్నటువంటి చెడు పోవడంతో పాటుగా ధనపరంగా కూడా వాళ్ళు మంచిగా ఎదగగలుగుతారు. అప్పుల సమస్యలతో బాధపడుతున్నారు, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు, సొంతింటి కళ ఏదైనా ఉంటే నెరవేరట్లేదు. ఇలాగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తీరిపోయి డబ్బు ధనం 4 దిక్కుల నుంచి మీరు చేసే ఉద్యోగ వ్యాపారాలలో బాగా కలిసి వస్తుందన్నమాట. అలాగే కొంతమందికి ఒక కారు కొనుక్కోవాలని ఆశగా ఉంటుంది మగపిల్లలకి, కొంతమందికి ఒక బైక్ కొనుక్కోవాలని ఉంటుంది. అలాంటివి కొందామంటే డబ్బులు ఎక్కడ కూడా ఎక్కువ అవుతాయో, అప్పు చేయాల్సి వస్తుందో అని చెప్పేసి వెనకడికి వేస్తుంటారనమాట. అలా మీకు కొనుక్కునే అవకాశాలు ఆటోమేటిక్గా వెతుక్కుంటూ వస్తాయి అన్నమాట. అంటే పిల్లల మీద ఉన్నటువంటి నెగిటివ్ అంతా తొలగిపోతుంది. మగ పిల్లలు ఏంటంటే ఎక్కువ శాతం తల్లికి దగ్గరగా ఉంటారనమాట. తల్లి ప్రేమ అనేది అంత గొప్పది. కాబట్టి ప్రతి తల్లి మీ పిల్లలకి టీనేజ్లకు వచ్చిన కానుంచి ఫ్రెండ్స్తో వాళ్ళతో వీళ్ళతో కలిసి చెడిపోతూ ఉంటారు, చెడు అలవాట్లకు దగ్గర అవుతూ ఉంటారనమాట. అలాంటి వాటన్నిటి కూడా దూరం చేస్తుంది. 2 పిల్లలున్నా కూడా చేసుకోవచ్చు అనమాట. అయితే విడిపిడిగా చేయాలి ఈ పరిహారం అనేది. ముందుగా ఈ పరిహారానికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నిండుగుండా అన్నం అనేది తీసుకోవాలన్నమాట. ఎవరు తినకుండా మీరు అన్నం వండగానే కాస్త ఒక ప్లేట్ తీసుకొని కాస్త అన్నం కరెక్ట్గా ఒక ముద్ద అన్నం అయితే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. ఒక పిల్లవాడంటే ఒక ముద్ద, 2 ముద్దలు 2 పిల్లలు ఉంటే ఇట్లా ఎక్కువ శాతం తన మందికి చాలామందికి ఒకరు ఉంటారు, 2 ముగ్గురు కూడా ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద కడిగి ఈ పరిహారానికి ఈ దిష్టి తీసేయడానికి వాడాలన్నమాట. ఇలా పక్కన ప్లేట్లోకి ఒక పళ్ళెం కానీ తీసుకొని పెట్టుకోండి. ఆ నిండుగుండ అన్నం అయితేనే పనిచేస్తుంది, ఎవరైనా తింటే మాత్రం పని చేయదు. మీరు తినాలనుకుంటే కాస్త ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకొని మీరు తర్వాత తినేసేయండి. అలా అన్నం తీసుకొని తర్వాత ఈ అన్నంలో ఇక్కడ మసలైన ప్రాసెస్ అనేది మొదలవుతుంది. ఇక్కడ నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇలాగా ముందుగా అన్నం అనేది సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత కావాల్సిన వస్తువులు ఇక్కడ చెప్తాను, జాగ్రత్తగా వినండి. కుంకుమ కావాలన్నమాట. తర్వాత కల్లుప్పు అంటే రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ కావాలి. నల్ల ఆవాలు 1 స్పూను కావాలి. దీంతో పాటుగా ఒక గాజు గ్లాసు కూడా కావాలన్నమాట. గాజు ఏంటంటే చెడును తీసేస్తుంది. అలాగే ఒక గ్లాసుడు వాటర్ కూడా కావాలన్నమాట. ఇక్కడ మీరు ఇలా ముందుగా అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే మర్చిపోతారు. మర్చిపోకుండా ఉండడం కోసం ఇలా అన్నము, కుంకుమ, ఆవాలు, ఉప్పు, గాజు గ్లాసు అలాగే నీళ్ళు ఇవన్నీ కూడా సిద్ధంగా చేసుకొని పెట్టుకోండి. గాజు గ్లాసు లేకపోతే గాజు బౌల్ అయినా పర్వాలేదన్నమాట, కానీ స్టీలు ప్లాస్టిక్ వాడొద్దు. అలా తల్లి అంటే దిష్టి తీసేసే తల్లి చేతికి ఎర్రటి గాజులు వేసుకోవాలి, ఎందుకంటే మనం దిష్టి తీసేస్తున్నాం కాబట్టి ఎర్రటి గాజులు వేసుకోవడం వలన ఇంకా ఆ నరదిష్టి ఎఫెక్ట్ అనేది అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇప్పుడు ఆ అన్నాన్ని చక్కగా అలా కలుపుకొని అందులోనే మనం ఏంటంటే కుంకుమ వేసుకోవాలన్నమాట. కుంకుమ వేసుకొని ఇక్కడ చూపించినట్టుగా అన్నాన్ని ఇక్కడ చెప్తున్నట్టుగా అన్నాన్ని కలుపుకోవాలి. ఎందుకంటే అన్నం కొంచెం ఎక్కువ తీసుకొని అన్నం మొత్తం ఎక్కడ కూడా తెలుపు అనేది కనబడకుండా చక్కగా ఎర్రగా ఎర్రటి ముద్ద అనేది మనం కలుపుకోవాలన్నమాట. ఈ కుంకుమ కలిపినటువంటి ఎర్రటి అన్నం ముద్ద అనేది చాలా శక్తివంతమైనది. ఈ ఎరుపు కుంకుమ ఏంటంటే ఈ నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తులని మీ బిడ్డ మీద పడి ప్రత్యక్షంగా ఎవరు పాడు చూపులైతే పడుతున్నాయో
ఎవరి చెడు కర్మనైతే పడుతుందో, ఎవరి నదృష్టి అయితే పడుతుందో అలాంటి వాటన్నిటిని కూడా ఈ కుంకుమ అంటే మనం ఎర్రటి అన్నం ముద్ద ఏమిటంటే ఆ నెగిటివిటీని అన్నిటినీ రకాలుగా లాగేస్తుందన్నమాట. 4 దిక్కుల నుంచి వచ్చేటువంటి సమస్యలను, నలుగురి యొక్క ఏడుపులు, మీ బిడ్డ మీద ఉన్నప్పుడు ఏడుపులు అన్నిటినీ కూడా ఈ కుంకుమ ముద్ద అనేది పూర్తిగా లాగేసుకుంటుందన్నమాట. అలా ఎక్కడ కూడా తెలుపు అనేది కనబడకుండా చక్కగా ఇలాగ ముద్ద అనేది కలుపుకోండి. ఇక్కడ ఈ బిడ్డ ఉన్న వాళ్ళు ఒకటి ముద్ద రెడీ చేసుకోండి. ఇక్కడ ఒక్కరి కోసం నేను చెప్తున్నాను, ఈ ప్రాసెస్లో చేసుకోండి. అన్నం ముద్ద అనేది ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలాగా ఆ అన్నం ముద్దను తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని ఒక ప్లేట్లో ఎక్కడో చోట పెట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకోండి. మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వందలు వేలు ఎవరినైనా సరే పరిహారాలకు అంటే కొంతమంది బలహీన పడిపోతుంటారు. ఇలాంటి అమావాస్య తిథిలో కానీ, గ్రహణ సమయంలో కానీ, పౌర్ణమి తిథిలో ఇలాంటప్పుడు ఏంటంటే ఎఫెక్ట్ అనేది మన భారతదేశంలో ప్రత్యేకంగా కనిపించినప్పటికీ కూడా దోషం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇది తీసేసుకోవాలి. ఇక ఒక గాజు గ్లాస్ తీసుకోండి. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా పెద్ద గ్లాస్ అవసరం లేదు, ఒక చిన్న గ్లాస్ అయినా సరిపోతుందన్నమాట. ఆ గాజు గ్లాసులోనే మనం ఇందాక సిద్ధం చేసుకున్నటువంటి ఈ ఎర్రటి అన్నం ముద్దను అందులో వేసేసుకోవాలన్నమాట. అట్లా వేసేసుకొని సిద్ధం చేసుకోండి. రూపాయితో రూపాయి వీళ్ళ ఖర్చు లేని పరిహారం అండి. కాబట్టి ఒక స్పూను రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ ఉంటుంది కదా, రాక్ సాల్ట్ అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు. దానిని ఒక స్పూను వేసుకున్నప్పటికీ ఈ గ్లాసులో వేసుకున్నటువంటి అన్నం ముద్ద మీద ఈ ఉప్పును కూడా వేసేయాలన్నమాట. అంటే మనకున్న దిష్టిని తీసేయడానికి ఉప్పు అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. వెనకటి రోజుల్లో ఈ ఉప్పునే దిష్టి తీసేయడానికి వాడేవాళ్ళు. తర్వాత నల్ల ఆవాలు. ఈ నల్ల ఆవాలు అనేటివి చాలా చాలా శక్తివంతమైనవి. ఈ నల్ల ఆవాలు నకారాత్మక శక్తులను, అలాగే కొన్ని రకాల నెగిటివ్ శక్తులను లాగేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడతాయి. వీటిని కూడా ఒక స్పూన్ తీసేసుకొని ఆ ఉప్పు మీద వేసేయాలన్నమాట. ఇట్లా వేసేసుకొని ఈ పరిహారం అనేది మనం చేసుకోవాలి. ఎర్రటి కుంకుమ కలిపినటువంటి అన్నం ముద్ద, అలాగే ఒక స్పూన్ వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు, ఒక స్పూను ఆవాలు. ఇప్పుడు దీంట్లో మనము నీటిని పోయాలి. నీరు అనేది చాలా శక్తివంతమైనది. నీరు మనకు పంచభూతాల్లో ఒకటి. నీరుతో మనము దిష్టి తీసేయడం వలన ఆ చెడు ఏదైతే ఉందో అవన్నీ కడుక్కొని పోతాయి అన్నమాట. నీటిని నారాయణుడిగా చెప్తూ ఉంటారు. కాబట్టి నీటిని కూడా మనం ఖచ్చితంగా ఇక్కడ ఉపయోగించుకోవాలి. అప్పుడే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది వెంటనే ఈ పవర్ అందులో ఉన్నటువంటి ఆ ఉప్పులో, ఆవాలలో, ఆ అన్నం ముద్దలో ఉన్నటువంటి శక్తులతో ఈ నీటిని కలపడం వలన ఆ శక్తి అనేది ఇంకా రెట్టింపుగా మారుతుంది. అయితే నీటిని నిండుగా తీసుకోకుండా కాస్తంత వెల్తిగా తీసుకోండి. నిండుగా తీసుకుంటే దిష్టి తీసేటప్పుడు ఏంటంటే కింద ఒలికిపోతుంది. కింద ఒలకకూడదు. కింద ఒలికినాయి అంటే మీరు చేసే దిష్టి అనేది పని చేయదన్నమాట. కాబట్టి కాస్త వెల్తిగా తీసుకోండి. వెల్తిగా తీసుకొని ఆ నీటిని అందులో పోసేయాలన్నమాట. ఇలాగా ఇప్పుడు మనం దిష్టి తీసేయడానికి కావలసినటువంటి ఆ యొక్క పదార్థము, ఆ గ్లాస్ ఇదంతా కూడా మనం సిద్ధం చేసుకున్నామన్నమాట. గాజు అంటే స్టీల్ కానీ ప్లాస్టిక్ కానీ మీరు చేశారనుకోండి రిజల్ట్ అనేది ఉండదు. స్టీల్లో కొంచెం ఇనుము కలిసిద్ది కాబట్టి చెడును తీసేయడానికి స్టీలు పనిచేయదు. ప్లాస్టిక్లో అసలు అది ఉపయోగపడదన్నమాట. గాజు ఏంటంటే దోషాన్ని తీసేస్తుంది. గాజు చెడును లాగేస్తుంది అనమాట. గాజుకి ఏంటంటే ఈ చెడును లాగేసే శక్తి, దోషాన్ని లాగేసే శక్తి గాజుకు ఉంటుంది. కాబట్టి గాజు అనేది ఇక్కడ ఉపయోగపడుతుందన్నమాట. మీకు గాజు గ్లాస్ లేదనుకోండి మీరు గాజు బౌల్ అయినా తీసుకోవచ్చు. లేదా చిన్న గ్లాస్ లేదనుకుంటే పెద్ద గాజు గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మీరు సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ మనం నీరు పోసినప్పుడు ఏంటంటే ఈ ఆవాలు చూసారా కొన్ని పైకి వచ్చాయి. అలాగే ఉప్పు, ఈ అన్నం, ఆ ఉప్పు వాటర్లో కరిగిపోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని పట్టుకొని మీరు ఏం చేస్తారంటే పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టాలన్నమాట. 2-3కి ఒకే గ్లాస్తో తీసేయాలనుకుంటే అలా తీయకూడదు. గుర్తుపెట్టుకోండి. పిల్లవాడిని కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఇక్కడ మనము చెప్పినట్టుగా తీసేయాలన్నమాట.
ఈ కీడు అనేది గ్రహణాల వలన మా బిడ్డకు ఏమీ కలగకూడదు, అలాగే నలుగురు ఏడుపులు పోవాలి, నరఘోష పోవాలి, మా బిడ్డకి పెళ్ళి అవ్వాలి, తొందరగా మా బిడ్డకి ఉద్యోగం రావాలి, మంచిగా వ్యాపారం సంపాదించుకోవాలి, మంచిగా 1 రూపాయి సంపాదించుకొని సెటిల్ అవ్వాలి, ఒక బండి కొనుక్కోవాలను, ఒక కారు కొనుక్కోవాలను, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలను అని చెప్పేసి చక్కగా తల్లైనా చేయొచ్చు. తల్లి లేని వాళ్ళు, భార్య పెళ్ళైన వాళ్ళు ఉంటారు కదా, భార్య అయినా చేయొచ్చు అనమాట ఈ పరిహారం. ఎందుకంటే భార్య కొన్ని సమయాలలో మనకు తల్లితోటే సమానం మగవాళ్ళకి. కాబట్టి ఇక్కడ చూపించినట్టుగా మనకి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఇలా. పిల్లలు ఏదైనా దూరంగా హాస్టల్లో ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ చేతనైనా సరే దీపించండి, వాళ్ళనైనా తీయమనొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒకవేళ అది కూడా అవకాశం లేదనుకుంటే పిల్లవాడినే కాస్త అట్లా రెడీ చేసేసుకొని తీసేయమనండి, ఇబ్బంది అయితే ఏమీ లేదు. తల్లి కానీ పెళ్ళం కానీ చేతికి ఎర్రటి గాజులు వేసుకోవాలి. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. ఇలా చేయటం వలన వాళ్ళలో ఉన్న మానసిక బలహీనత అంతా తొలగిపోయి పిల్లల్లో ఉన్నటువంటి చెడు అలవాట్లు, అలాగే నరఘోష, ఈ గ్రహణాల ఎఫెక్టు ఇలాంటివన్నీ తొలగిపోయి పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారనమాట. వాళ్ళల్లో ఒక నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం అనేది పెరుగుతుంది. 2 నూరేళ్ల ఆయుష్ పెరుగుతుంది. తల్లిదండ్రులను కంటికి రెప్పలాగా ఎప్పుడు చూసుకోవడానికి పిల్లలు మీకు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటారనమాట. ఎందుకంటే తల్లిదండ్రులు వారి యొక్క ఆశలు, కోరికలన్నీ కూడా చంపుకొని బిడ్డలు ఎంతగానో కష్టపడి పెంచుకుంటారు. అలాంటి పిల్లల్ని మనం ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో వాటితో పాటుగా ఈ దిష్టి తీసేయడం అనేది కూడా అంతే ముఖ్యమైన పని. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇలా చేయడం వలన భార్యాభర్తలు సంతోషంగా ఉంటారు. పెళ్ళి కాని వాళ్ళు కూడా మంచి అమ్మాయిలు జరుగుతాయి. అలాగే ఈ రోడ్డు ప్రమాదాలు ఇలాంటివి ఏమైనా జరగకుండా ఉంటాయి. మీ పిల్లలు ఎప్పుడు కూడా మీ కళ్ళ ముందులా సంతోషంగా ఉంటారనమాట. కాబట్టి చక్కగా ఇలా చేయండి. తిప్పేసిన తర్వాత ఆ నీటిని ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ పారే నీళ్ళలో కానీ పోసేసి పిల్లవాడిని స్నానం చేయమని చెప్పండి. మీరు కాళ్ళు కడుక్కొని లోపలికి రండి. ఇక్కడ రాఖీ కట్టాల్సిన సమయం కూడా చెప్తాను. ముందుగా ఈ పరిహారం చేయడం వలన పిల్లల మీద ఉన్నటువంటి కీడంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రతి తల్లిదండ్రి తప్పకుండా ఈ పరిహారం అనేది చేయండి. భార్య అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక రాఖీ కట్టడానికి మంచి సమయం ఇదే రోజున. రాఖీ పండుగ కూడా వచ్చింది కాబట్టి ఈ రోజున రాఖీ కట్టుకోవచ్చు. గ్రహణం వల్ల పట్టకుండా ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. అయితే ఉదయం 5:57 దగ్గర నుంచి 10 గంటల లోపు మీరు రాఖీ కట్టుకోవాలన్నమాట మీ అన్నదమ్ములకి. అలాగే ఉదయం 10 గంటల లోపు ఆగస్టు 28వ తేదీన ఉదయం 5:57 దగ్గర నుంచి ఉదయం 10 గంటల లోపు రాఖీ కట్టుకోవడానికి మీకు మంచి సమయం అన్నమాట. కాబట్టి ఈ సమయంలో మీ సోదరులకు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోబెట్టి రాఖీ కట్టండి. ఈ దిష్టి అనేది మాత్రం అంటే మగపిల్లలకి మనం ఇప్పుడు చెప్పినటువంటి దిష్టి తీసే సమయం మాత్రం ఆగస్టు 28వ తేదీన ఈ శ్రావణ శుక్రవారం రోజున మీరు దిష్టి మాత్రం పిల్లవాడికి ఎప్పుడు తీసేయాలి అనేటంటే మీరు సాయంత్రం సంధ్యా వేళ 4 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల లోపు వరకు మీరు దిష్టి తీసేసుకోవచ్చు అనమాట. ఈ దిష్టి తీసేయాల్సిన టైం అయితే ఇది. ఆ రోజున ఆగస్టు 28 సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి రాత్రి 12 గంటల లోపు చీకటి పడ్డాక తీస్తే మీకు మంచిదన్నమాట. కాబట్టి ఆ సమయంలో తీయండి. ఉదయం మధ్యాహ్నం కన్నా కూడా ఈ సమయంలో తీస్తే పిల్లల మీద ఉన్నటువంటి కీడు, చెడు, ఈ గ్రహణాల యొక్క ఎఫెక్ట్లు ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మీ బిడ్డలు నిండు నూరేళ్ళు సంతోషంగా హాయిగా ఉంటారనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఖర్చు లేని పరిహారం. నమ్మినా నమ్మకపోయినా చేసుకోండి. ఒక ముద్ద అన్నం, మన బిడ్డల కోసం మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటామో, ఒక ముద్ద అన్నంతో ఈ పరిహారం అనేది చేయడం వలన వాళ్ళకు ఉన్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోతాయి అన్నమాట. ఆ రోజున నాన్ వెజ్ తినకూడదు, నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. అలాగే అలా స్నానం చేయకముందు ఈ పరిహారం చేయవచ్చు. పరిహారం చేసిన మాత్రం తప్పనిసరిగా స్నానం చేయాలి. తల్లి మాత్రం ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి. తలకు నూనె రాసుకోకూడదు. తల మీద నీళ్లు పోసుకోవాలన్నమాట.
ఇలాంటి నియమాలను మాత్రం పాటిస్తూ ఈ పరిహారం చేయండి. మనం చెప్పినట్టుగా ముందు ఏమేమి వేయాలి, తర్వాత ఏం వేయాలి, ఎలా ఏ దిశలో తీయాలి ఇదంతా కూడా చెప్పాను కదా. తూర్పు ముఖంగా గుమ్మానికి బయట వైపు కూర్చోబెట్టి తీయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా చేయండి. ఇక మీకు పర్ఫెక్ట్గా తిరగలేని రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. మన వీడియో మీకు నచ్చింది అనిపిస్తుంది అనుకుంటున్నాను. నచ్చితే దయచేసి గుర్తుపెట్టుకొని మరి ఈ వీడియోకి ఒకైతే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వలన మీలాగా నలుగురికి వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీరు మీ యొక్క లైక్తో పాటుగా కామెంట్స్ దగ్గర ఐప్ వస్తుంది. ఆ పాయింట్స్ని యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్లును క్లిక్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది. కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకొని మరి ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు తేవాలని మాకు మోటివేషన్గా ఉంటుంది. మేము పడిన కష్టానికి మాకు గుర్తింపుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.